బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సంధ్యా థియేటర్ ఘటన పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ టీం పైన చిక్కడపల్లి పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటన పైన ఈ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్న విషయం సరైన సమయంలో చెప్పలేదన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పైన కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ టీం పైన కేసు నమోదు కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సెక్షన్ 105 తో పాటు ఇతర కేసులను కూడా సెక్షన్ల కింద కేసును ఫైల్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని సరైన టైంలో ఆయన టీం చెప్పలేదని చెప్పి పోలీసులు ఈ కేసుని ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తేల్చారు. అందులో భాగంగానే వారిపైన సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, తర్వాత చోటు చేసుకున్న ఘటనకి విమానాల తోపులాటలో చనిపోయారు. రేణుక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ప్రీమియర్ షో ఎలాంటి అనుమతి లేకుండా ముందస్తు సమాచారం లేకుండా కూడా పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ థియేటర్ వచ్చారని వ్యక్తిగత సిబ్బందితో ఇక్కడికి చేరుకున్నారు. కానీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా వ్యక్తిగత సిబ్బంది తోపులాటలతో అభిమానులను తోసేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ఈ ఘటనకు సంబంధించిన రేణుక భాస్కర్ అతడు ఫ్యామిలీ మెంబర్స్ ఇతర పేర్కొనడం జరిగింది. అభిమానుల తోపులాటలో రేణుక తేజ తీవ్ర గాయపడిన సంబంధించి కూడా పోలీసులు అక్కడ ఉన్న స్థానికులు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే రేణుక చనిపోయినట్టుగా ధృవీకరించి ఆ తర్వాత తేజను మెరుగైన చికిత్స కోసం సమీపంలో తీసుకురావడం జరిగినట్టుగా చెప్పుకుని దీనికి సంబంధించి కూడా పూర్తిగా యాజమాన్యం భద్రతా పరిపాలనలు ఈ ఘటన చోటు చేస్తుంది. అభిమానులకు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో కూడా అక్కడికి చేరుకున్న పోలీసులకు అభిమానులను కొంత కట్టడి చేయడం కష్టతరంగా మారింది. కాబట్టి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధించి కూడా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 105, 118 సంబంధించి ఆ చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి చోటు చేసిన ఘటనకు సంబంధించి కూడా ఇటు పూర్తిగా ఇటు మైత్రి మూవీ అల్లు కూడా స్పందించారు. రైట్ కిరణ్. సో అల్లు అర్జున్ టీం పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ ఘటన పైన పోలీసులు ఈ కేసు పెట్టారు. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్న విషయం సరైన సమయంలో చెప్పలేదన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పైన కేసు నమోదు చేశారు. సో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ టీం పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మనం చూసాం సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఒక చిన్న బాలుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ టీం అనేది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చెప్పి పోలీసులు తేల్చడం జరిగింది. అల్లు అర్జున్ రాకకు సంబంధించి సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు థియేటర్ యాజమాన్యానికి అని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చేటువంటి సమయంలో మనం చూసాం. అల్లు అర్జున్ ని చూసేందుకు అక్కడ వారందరూ కూడా ఎంతో ఉత్సాహం చూపించారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడం పైన అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని, ఆదుకుంటామని తెలిపారు. ఆమె కుమారుడు శ్రీ తేజకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలవడం తీవ్రంగా కలిచివేస్తోందన్నారు.